దేవునికి స్తోత్రం. ఏదైనా కలవరి ప్రాణప్రియుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ఉపవాసముండి నేను కన్నీరు విడవగా. కీర్తన గ్రంథం 69 అధ్యాయం 10 వచనం. ప్రియా కలవరి ప్రాణప్రియుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ కలవరి దినాల్లో మరి నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు? దేవదేవుడికి మనసారా ప్రార్థన చేస్తున్నారా? ఉపవాసం ఉండి ఆ దేవాదేవుని స్తుతించి కన్నీరు విడిచుచు ఆయనకి మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన గొప్ప ప్రతిఫలము గల గొప్ప దేవుడే. మనల్ని చూస్తున్న మహామహుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు ఆయన. దేవదేవుని బిడ్డలారా, దేవాదేవుడికి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. మీ కుటుంబ సమేతంగా దేవాదేవుడికి ప్రార్థన చేయండి. ప్రార్థనకు తగిన ప్రతిఫలాలు మీరు పొందండి. పరిశుద్ధత కొరకు ఉపవాసం చేయండి. వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత తగ్గుచున్నప్పుడు మిమ్మలను శుద్ధీకరించుకుంటకు ఉపవాసం ఉండి ఆ దేవాదేవుడికి, మహాప్రియ ప్రభుకి ప్రార్థించండి. అనేక మార్లు కొన్ని పాపంలో పదే పదే మనలను జయించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మండిపడుట, ఇచ్చలు, కోపము, వ్యర్థమైన మాటలు మనలను తరచుగా పడగొట్టవచ్చును. వాటిని చూడనట్లు ఉండిన ఎడల రాను రాను అవి మనలో స్థిరపడిపోతాయి. అటువంటి సమయాల్లో దేవదేవుని బిడ్డలారా, మనం హఠాత్తుగా మరణించిన ఎడల నరకంలోకి వెళ్ళుట తప్పదని నేను జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ కలవరి దినాల్లో, ఈ కలవరి గొర్రెపిల్ల మహోన్నతమైన మహత్తైన దినాల్లో మీరందరూ యేసు గొర్రెపిల్ల రక్తంలో కడగబడాలి. గొర్రెపిల్ల రక్తం చేత మాత్రమే మనకు జయవిజయం కలుగుతుంది. యేసు రక్తం ప్రతి పాపంలోని మనల్ని పవిత్రపరచును గనక ఆ మహాప్రియ ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు రక్తం కిందకి మీరు రావాలి. దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు తాను తగ్గించుకునేలా తెలియపరుస్తున్నాడు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరం నల్లగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నానంటున్నాడు. దేవదేవుని బిడ్డలారా, మీరు ఇప్పుడే దేవుడిచ్చిన ఈ సర్వోన్నత దినాల్లో అందరూ ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మీరు పశ్చాత్తాపడుతూ దేవదేవుడికి ప్రార్థన చేయండి. తోటివారి ఎదుట ఒకవేళ మనం పరిశుద్ధులుగా కనపడవచ్చు, కానీ మనలో పాపం ఉన్న ఎడల మన మనస్సాక్షియే మనలను బాధించుచున్నది. దేవదేవుని బిడ్డలారా, ఇప్పుడే సర్వోన్నతుడి వైపు మీ 2 చేతులు ఎత్తి మనలో ఉన్న ప్రతి పాపం దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సహాయాన్ని, ప్రభు కనికరాన్ని మీరు పొందండి. ప్రభు ఎదుట మన వేషధారణ ఎన్నడూ పనికిరాదు. ఆయన మన హృదయాంతరంగములను పరిశీలన చేయగల మహా జగత్రక్షకుడైన, మానవుని తలంపులు దూరం నుండి చూచున్న మహామహుడైన, ప్రతి ఆలోచన యొక్క మూలవేరును ఆయన సన్నిధిలో తేటగా ఉన్నది దేవుని బిడ్డలారా. దేవుడికి కనపడిన స్పష్టమంటూ కూడా ఏమీ లేదు గనక ఆ దేవాది దేవుడికి, ఆ మహాగుణుడికి, మహోన్నతుడికి మనసిప్పి మీరు ప్రార్థించండి. ప్రియులారా, మన జీవితంలో ఉపవాసం ఉండి కన్నీరు విడిచినట్లు తెలుపుచున్నది. దావీదు చేసిన ఉపవాసము తన శరీరమును మాత్రమే కాదు, ప్రాణమును కూడా ఆయాసపరిచింది. అలాగే తాను ఎంతగా దుఃఖాక్రాంతుడిగా ఏడ్చి ప్రార్థించుంటాడో ఊహించి చూడండి. దేవుని బిడ్డలారా, మీ పాపముల కొరకు మీ ప్రాణం ఆయాసపడనియండి. దుఃఖముతో ఏడ్చుచు పాపములు ఒప్పుకొనండి. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని పరమప్రియ జగత్రక్షుడు తెలియపరుస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, మీరు దుఃఖంతో, విధేయతో, పశ్చాత్తాపంతో దేవుడికి ప్రార్థించండి. మీ ప్రార్థనకి తగిన ప్రతిఫలము గల గొప్ప దేవుడు, జయము గల జయశీలుడు ఆ మహాప్రియ ప్రభుకి ఈ ఉపవాస దినాల్లో, ఈ కలవరి దినాల్లో, ఈ కుర్రిపిల్ల దినాల్లో, ఈ మహత్తైన అమూల్యమైన రక్త ప్రోక్షణ దినాల్లో మీరందరూ కూడా యేసు రక్త ప్రోక్షణ కిందకి వచ్చి దేవాదేవుని మహిమ మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి. ఆయన మహింపరచండి. ఆయన ఆశీస్సులు, ఆయన దీవుల్లో మీరు పొందండి. శాంతి, సమాధానం, జయవిజయం మీ జీవితంలో తప్పక జరుగుతాయి. దేవాదేవుడికి సభలో మనందరం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, మనోహరుడా, మహోన్నతుడా, ప్రాణేశ్వరుడా, ప్రాణప్రియుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ శుభవాగ్దానం ద్వారా ఉపవాసం ఉండి మేము కన్నీరు విడవగా మా ప్రార్థనా విన్నపాలు మీరు ఆలకించి మా కన్నీటిని మీరు నాట్యంగా మార్చగల గొప్ప దేవుడు అని, మా దుఃఖదినములు ఎంతతో సమాప్తం చేసి మీరు మా జీవితంలో మీ క్రియలు, మీ కార్యాలు, మీ మేలుపకారు జరిగిస్తారని నీ తట్టు మా హృదయాలు, మా చేతులు ఎత్తాము నాయమూర్తి. ఇప్పుడే మా శ్రోతలందరూ మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డ పక్షాన మీ కాపుదలు దయచండి. బిడ్డలందరికీ గొప్ప నీ అభిషేకం దయచండి. బిడ్డలందరినీ మీరు ఆదరించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. కుటుంబంలో అశాంతిని తీసివేసి శాంతి సమాధానం దయచేయండి. గర్భఫలాలు లేని బిడ్డల
గడపబల అభిషేకాలు దయచేయండి. ఎవరు ఏ లోటుపాటుతో ఉన్నారు ప్రభా, అందరు లోటుపాట్లు, అందరు అక్కర్లు కూడా తీర్చి అందరికీ శాంతి సమాధానం జయ విజయం అందరికీ దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ కృపను మీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి బలపరిమిస్తానని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.